ఆ కేసు ఈ కేసు బయటికి తీసి ఒక్కొక్కళ్ళని కూటమి ప్రభుత్వం లోపల పెట్టిస్తుందో తెలియదు కానీ ఒక కేసు మాత్రం అందరినీ లోపల పెట్టించే అంటే చాలా మంది ఇరకాటంలో పెట్టే కేసు అదేంటంటే తెలుగుదేశం పార్టీ మంగళగిరి పార్టీ కార్యాలయం మీద అప్పట్లో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేయడం. అది నిజానికి చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఆ రోజు చాలా బాధేసింది. సంఘటన కంటే కూడా అది వైసీపీ పార్టీ మీద జరిగినా బాధేస్తుంది. టీడీపీ వాళ్ళు అట్లా చేసిన జనసేన అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అనేది కాదు. పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి గూండాల్లాగా రౌడీల్లాగా జనాలు ఇంత బరి తెగించేసి వెళ్ళి రౌడీల్లా దాడి చేయడం అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనేది కదా క్వశ్చన్. దగ్గరలో పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది అక్కడ. డీజీపీ ఆఫీస్ అవి కూడా ఉంటాయి అక్కడే అనుకుంటా దగ్గరలో కాస్త కోతవేడు దూరంలో. అట్లాంటి చోట జరగడం అదే దరిద్రం. అంటే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను ఏదో అన్నప్పుడు నా తాలూకు వాళ్ళకి మరి కోపం రాదా వాళ్ళు అట్లా చేస్తారు అంటే సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటల బాధ్యత లేకుండా అంటే ఏమంటారు దాన్ని, హింసని నార్మలైజ్ చేసేయడమే కాదు. అలా జరగడం తప్పు, వాళ్ళు కూడా అట్లా అంటాం తప్పు. ఎవరైతే అట్లా మాట్లాడారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. అలాగే హింసకి ప్రేరేపించిన మా పార్టీ శ్రేణుల మీదైనా ఎవరి మీదైనా లేదా మా పార్టీ వాళ్ళు కనీసం మా పార్టీ వాళ్ళు కాదు ఎవరో అసాంఘిక శక్తులు దూరాయని చెప్పి కవర్ చేసినా బాగుండేది. అసలు తప్పే కాదు అన్నట్టు మాట్లాడారు ఆయన. చాలా పెద్ద ఎఫెక్ట్ కొట్టింది వైసీపీకి. హింస విషయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జనరలైజ్ చేయడం అనేది చరిత్రలో ఎక్కడ చూడలేదు నేనైతే. ఆ ప్లేస్లో చంద్రబాబు చేసినా ఆయన ఇట్లాగే మాట్లాడతాం ఆయన గురించి. ఇక్కడ జగన్ మాట్లాడారా చంద్రబాబు మాట్లాడారా అని కాదు. చంద్రబాబు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉంటే డెఫినెట్లీ మెన్షన్ చేయండి, ఆయన కూడా అట్లా క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ పాయింట్ అది కాదు. సో ఇప్పుడు ఈ కేసులో దేవినేని అవినాష్ ఇరుక్కునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన శంషాబాద్ నుంచి దుబాయ్కి ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు అక్కడ లుకౌట్ నోటీసులు ఆయన మీద ఆల్రెడీ ఉండడంతో అక్కడ పోలీసులు ఆయన ఆపారు. లుకౌట్ నోటీసులు ఎట్లా ఉంటాయంటే టికెట్, ఇప్పుడు నా మీద లుకౌట్ నోటీస్ ఉందనుకోండి, టికెట్ బుక్ చేసుకునే టైంలో అదేం అడ్డం రాదు. అసలు నా మీద లుకౌట్ నోటీస్ ఉంటే నాకే తెలియని పరిస్థితులు ఉంటాయి చాలా. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేదాకా అంటే మీ మీద ఉంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కే వరకు తెలియకపోవచ్చు. అదే కదా హోల్ పాయింట్, అదే కదా లుకౌట్ అంటే. అంతేగాని టికెట్ బుక్ చేసుకునేటప్పుడు బాబు మీ మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి అంటే అలర్ట్ అయిపోతుంది కదా క్రిమినల్ దొంగోడు. అందువల్ల టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏమి ఉండదు. తీరా ఫ్లైట్ ఎక్కే టైంలో బోర్డింగ్ ఉంటుంది. బోర్డింగ్ టైంలో సెంట్రల్ వీళ్ళు ఉంటారు, సెంట్రల్ గార్డ్స్, వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ లిస్ట్. ఎవరైతే లుకౌట్ నోటీస్ చెక్ చేసుకుంటారు వాళ్ళు, ఓహో ఈ వ్యక్తి మీద లుకౌట్ నోటీస్ వాళ్ళు ఆపేస్తారు. అట్లాగా ఒక రకమైన చేసే జరిగి మొత్తానికి అవినాష్ని ఆపారు. దేవినేని వాళ్ళ అబ్బాయి. ఆయన గతంలో టీడీపీ వ్యక్తే, టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలోకి వచ్చారు, మళ్ళీ వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. సో విజయవాడలో ఒక మంచి పలుకుబడిలో కలిగినటువంటి ఫ్యామిలీ, రంగా ఫ్యామిలీకి వీళ్ళు ఆపోజిట్ అనమాట ఈ బ్యాచ్ విజయవాడలో. సో ఈ దేవినేని వాళ్ళ అబ్బాయి దేవినేని అవినాష్, సో అతన్ని కొంతసేపట్లో అరెస్ట్ కూడా చేయబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.